ఒకడు గెలవాలంటే పోటీదారులందర్నీ ఓడించాలి కానీ, జీవితంలో ఒకడు గెలవాలంటే తోటివారందర్నీ ప్రేమించాలి. నిన్ను నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. మన దగ్గరి వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడ దెబ్బ కొడితే మనం విలవిలలాడుతామో. అందుకే మనసు మీద కొడతారు చాలామంది. అమ్మాయిల మనసు, చిన్న పిల్లల మనసు ఒక్కటే. అందులో అల్లరి ఉంటుంది, కోపం ఉంటుంది, అలక ఉంటుంది. అర్థం చేసుకో అద్భుతంగా ఉంటుంది. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. కానీ మన అజ్ఞానంలో మనం మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. అవసరాన్ని బట్టి మనుషులు ఎప్పుడైతే మనం అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంగా మార్చేయగలదు. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగ్గా లేదు అంటారు. అదే మీ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది అంటారు. ఇది ఎక్కడ న్యాయం? వాయిదా వేసే అలవాటు మీ విలువైన సమయాన్ని దోచేస్తుంది. ఓడిపోకపోతే అనుభవం రాదు, అనుభవం రాకపోతే విషయ జ్ఞానం రాదు అన్నది మాటే కాదు. ఏమవుతుందో అని తేలిక చేసుకోకు. ఎందుకంటే నరం లేని నాలుక అన్న మాటకు నరాలన్నిటికీ జీవం పోసే గుండె గాయపడుతుందని గుర్తుంచుకో. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఇతరులను నిందించే ముందు మీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకోండి. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. పని ఉంటేనే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరాక తాగలేసే రకం నేటి మనిషి తీరు. ఆడపిల్ల లేని ఇల్లు, చంద్రుడు లేని ఆకాశం ఒక్కటే. అందుకే ప్రతి ఇంటికి ఒక వెన్నెలలా ఒక కూతురు అవసరమే. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకానీ ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. గెలిచినవాడు నీతులు చెబుతాడు, ఓడినవాడు అనుభవాలు చెబుతాడు. గెలిచిన వాడితో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాడితో అనుభవాలు చెప్పించుకోవడం మిన్న.